సో మొత్తానికి ఇప్పుడు హస్తినాపురంకి పాండురాజు రాజయ్యాడు. కొంతకాలం తర్వాత భీష్ముడు వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశాడు. పాండురాజు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి కుంతి, ఇంకొకటి మాద్రి. మన ధృతరాష్ట్రుడేమో గాంధారిని పెళ్లి చేసుకున్నాడు. గాంధారికి ముందే ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసినా తనను అంగీకరించి పెళ్లి చేసుకుంటుంది. తన భర్త చూడలేని ప్రపంచం తనకు కూడా చూడడం ఇష్టం లేదని కళ్ళకి గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకుంటుంది. అంతా బాగానే ఉందనుకున్నప్పుడు ఒకరోజు పాండురాజు వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు జింక అనుకొని ఒక ఋషి పైన బాణం వేయడంతో ఆ ఋషి పాండురాజుకు ఒక శాపం ఇస్తాడు. తన భార్యతో ఎప్పుడు కలవాలనుకుంటే ఆ క్షణాన చనిపోతాడని చెప్తాడు. ఇది విన్న పాండురాజు వైరాగ్యంలోకి వెళ్ళిపోయి తన ఇద్దరు భార్యలను తీసుకొని రాజ్యాన్ని వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోతాడు. మీరు ఒక విషయం గమనిస్తే సత్యవతి అంతా బాగుంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇప్పుడు హస్తినాపురానికి మళ్ళీ రాజు లేడు. సో ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ధృతరాష్ట్రుని రాజు చేయొచ్చా? విదురుడిని రాజు చేసే ఛాన్స్ ఉందా? పాండురాజు ఏమో అడవికి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అండ్ ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కానీ కురు వంశానికి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లేదు. సో నెక్స్ట్ జనరేషన్ గురించి తెలుసుకునే ముందు మనం కొంచెం కథలో వెనకాలకి వెళ్ళి కుంతి గురించి తెలుసుకుందాం.